నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ తో పాటు కీలక అంశాలకు ఆమోదం. మత కలహాలు సృష్టించాలన్నదే వైసీపీ కుట్ర. అందుకే టీడీపీపై అసత్య ప్రచారాలన్న మంత్రులు. ఇంటర్లో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించిన మంత్రి లోకేష్. పేదరికంతో విద్యకు స్టూడెంట్స్ దూరం కాకూడదనేదే తన లక్ష్యమని వెల్లడి. అనంతవరంలో పర్యటించిన మంత్రి నారాయణ. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటన. విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి. 237 మందికి పరికరాల అందజేత. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు పాల్గొని 24 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిఆర్డీఏ 46వ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అసెంబ్లీ, హైకోర్టు, శాశ్వత భవనాల టెండర్ల అంశాలపై చర్చించారు. ఇటీవల జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో చర్చించిన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 26న మత్స్యకార భరోసా సాయం కింద లబ్దిదారులకు 20,000 రూపాయలను పంపిణీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాలపై మంత్రులు రామానాయుడు, వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు కేబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగింది. వివిధ ఉపకులాల మధ్య ఏకీకృత మరియు సమానమైన పురోగతి కోసం ఉపవర్గీకరణ అమలు చేయడానికి ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది. ఇది ఉపవర్గీకరణ అమలు చేయడానికి ఏప్రిల్ 15, 2028 మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్కు ఆమోదం లభించింది. అన్ని ఉపకులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఈ ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అవకాశాలు లభించక వెనకబడిపోతున్నటువంటి వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి సరైనటువంటి అవకాశాలను కల్పించడం ద్వారా సమాజంలో వారిని సమున్నత స్థానంలో కూర్చోబెట్టాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆ రకమైన ఆలోచన ఆ రోజు నుంచి ఇవాళ వరకు చేయటం వల్లే ఇవాళ ఎవరైతే దామాషా పద్ధతిలో సరైనటువంటి అవకాశాలు రాకుండా ఉన్నారో ఆ దామాషా పద్ధతిలో ఎవరెవరికి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కల్పించాలనేటువంటి ఆలోచనకి రూపమే ఇవాళ ఈ రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి
బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి, కాబట్టి ఈ రకంగా మనం ప్రభుత్వ కాలేజీలలో ఇంటర్ చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ ను మంత్రి నారా లోకేష్ సత్కరించారు. ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2025లో పాల్గొన్నారు. పేదరికం వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని మంత్రి అన్నారు. కళల సాధన కోసం కష్టపడాలన్న ఆయన అలాంటి వారిని ప్రోత్సహించే బాధ్యత తనదని చెప్పారు. ప్రభుత్వ కళాశాలలో చదివే వాళ్లకు మంచి మార్కులు రావనే ముద్రను మీరు చెరిపేశారని అన్నారు. ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు తెచ్చామని, మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలలో ప్రవేశపెట్టడం వల్ల పేద విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చెరిపేసిన వ్యక్తులు మీరు. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడున్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు. యు ఆర్ ఆల్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలో అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు, 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారనేది నా ఆలోచన. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అనంతపురంలో పర్యటించిన ఆయన రోడ్ల నిర్మాణం కోసం అవసరమైన గ్రావెల్ మెటల్ ను పరిశీలించారు. రాజధాని నిర్మాణంకు భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాజధాని నిర్మాణంకు పిలిచిన టెండర్లకు న్యాయపరమైన చిక్కులు వచ్చాయని, వాటిని పరిష్కరించడానికి 8 నెలల సమయం పట్టిందని తెలిపారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగా సిటీగా చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెడుతుంది. ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. మిగతా నాయకులు ఆలోచించే కాదు, ఆయన రాబోయే 100 సంవత్సరాలకు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని, దానికి కనీసం ఒక 5,000 ఎకరాలు కావాలి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. త్వరలో దాని మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం శారదా నికేతన్ స్కూల్లో జరిగింది. బ్రాడిపేట శారదా నికేతన్ స్కూల్లో జరిగిన ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లామాధవి, డీఓ రేణుక పాల్గొన్నారు. అర్హులైన 237 మంది విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకు ఉచిత ఉపకరణాలు పంపిణీ చేశారు. అంగవైకల్యాలను పట్టించుకోకుండా పిల్లలను విద్య వైపు నడిపిస్తున్న తల్లిదండ్రులను ఎమ్మెల్యే గల్లామాధవి అభినందించారు. కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల కోసం ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. స్కూలుకు రాలేని పిల్లల కోసం ఇంటి వద్దనే చదువు చెప్పించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే మాధవి వివరించారు. సమగ్ర శిక్ష ద్వారా 6 ఫిజియోథెరపిస్టులను ఏర్పాటు చేశామని డీఈఓ రేణుక వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, ప్రసాద్, ఆలహరి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇలాంటి డిఫెక్ట్స్ ఉండడం కొంచెం బాధాకరంగా అనిపించినా కూడా ఆ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళకి ఎంతో సేవలు చేస్తున్నారు. ముఖ్యంగా మా భవితా కేంద్రాలు కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో కూడా మనము ఒక భవితా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ అంటాము. సో వాళ్ళందరూ కూడా అందులోనే ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని వాళ్ళందరికీ ఎంతో సేవ చేస్తున్నారు. అంటే రకరకాల వాళ్ళకి లోపాలతో పిల్లలు వస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఒక తల్లిలో వాళ్ళు సపరలు చేస్తూ వాళ్ళ యొక్క రుగ్మతను తగ్గించే ప్రయత్నం అందరూ కూడా సిన్సియర్గా చేస్తున్నారండి. వాళ్ళందరి సేవలకు కూడా నేను సభాముఖంగా మీ యొక్క కరతాళ మధ్య ప్రదర్శించాలనుకుంటున్నాను. అందరూ ఒకసారి వాళ్ళందరి సేవలకి, అంటే జిల్లాలో పనిచేస్తున్న అందరికీ, రాష్ట్రంలో కూడా అని చెప్పచ్చు. విత్ బాక్స్తో 11 మందికి ఇవి పంపిణీ చేయబోతూ ఉన్నాము.
ట్రై సైకిళ్ళు 8 మందికి ఇవ్వబోతున్నాము. అదేవిధంగా సిపి వీల్ చైర్స్ ఒక 32 మందికి ఇవ్వబోతున్నాము. అదే వినికిడి యంత్రాలు అంటే కేవలం నడవలేని వాళ్ళకే కాకుండా అన్ని విభాగాల్లో కూడా ఈ యొక్క పరికరాలను అందజేయబోతున్నాము. అందులో వినికిడికి యంత్రాలు 43 యంత్రాలను ఇవ్వబోతున్నాము. అదేవిధంగా టీఎల్ఎం కిట్స్ 66 మందికి ఇస్తున్నాము. రోటేటర్స్ ఒక 14 మందికి, అదేవిధంగా బ్రెయిలీ కిట్స్ కూడా ఒక 21 మందికి ఇస్తున్నాము. విజువల్ ఇంప్రూవ్మెంట్స్ కిట్స్ కూడా ఒకటి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వీల్ చైర్స్ దాదాపుగా 62 మందికి ఇస్తున్నారు. ఇది పాఠశాలలో ఒక సర్వే పెట్టుకొని పాఠశాల విద్యార్థులందరికీ ఎవరెవరికి అవసరం నిమిత్తం ముందుగానే సర్వే పెట్టుకొని బెనిఫిషియర్స్ అందరినీ శిబిరాల ద్వారా ఐడెంటిఫై చేసి ఈ యొక్క ఉపకరణాలన్నీ కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆనందపేట క్రైస్తవ శ్మశాన వాటిక ప్రాంతాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా ఇక్కడికి వచ్చే క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. క్రైస్తవులకు మరో శ్మశాన వాటిక ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మీరావళి, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ అవసరమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా శానిటేషన్ దగ్గర నుండి వీధి స్ట్రీట్ లైట్స్ దగ్గర నుండి అలాగే గ్రీనరీని ఇంప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం. అంతేకాకుండా ఇక్కడ చాలా అంటే ప్లేస్ అయితే ఉంది కానీ పూర్తిగా కట్టుబడి చేయడంతో పూర్తిగా ఫుల్ అయినటువంటి పరిస్థితి. దీన్ని తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి మరొక సువిశాలమైనటువంటి ఒక స్థలాన్ని ఎస్సీ అంటే క్రైస్తవ సమాజం కోసం క్రైస్తవ సోదరుల దాన సంస్కారాలకు అవసరమైనటువంటి శ్మశాన వాటికను ఏర్పాటు చేసేటువంటి దిశగా ప్రభుత్వ దృష్టికి అలాగే నగరపాలక సంస్థ అధికారులకు దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ ప్రయత్నం మొదలు పెడతాం. తప్పకుండా ఈస్టర్ను అలాగే గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇక్కడ విచ్చేసేటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా సౌకర్యార్థం మంచినీటి సదుపాయంతో పాటు అన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ముస్లిం, మైనార్టీ సంఘాల నేతలు పాల్గొన్నారు. వక్ఫ్ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టేందుకు మోడీ చేస్తున్న కుట్ర ఇది అని వక్తలు ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో భవిష్యత్తులో అన్ని వర్గాలు ఇబ్బందులు పడక తప్పదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రద్దుకై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మతాల మధ్య చుచ్చుపెట్టే బీజేపీ కుట్రలను సాగనీయమని తెలిపారు. ఒకసారి ఎవరైనా అతనికి వ్యతిరేకంగా ఓటేస్తే రెండో రోజు కనిపెట్టి మరీ తెప్పించి రెండో రోజు కూడా ఆ ఓటు మార్కేసి ఎవరైనా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వదిలిపెట్టకుండా అరెస్ట్ చేసేటువంటి ప్రధానమంత్రి. కానీ వీళ్ళందరికీ కట్టుబడి నిలబెట్టిన పార్టీలు అందరికంటే ముందు వరుసలో ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే ప్రతి కార్యక్రమం ఎందుకనిగా కేవలం వస్తువులు కనీసం ఏ కులానికి ఎంత వచ్చిన ఏ కులం నష్టం వచ్చినా కానీ ముందు నుంచోని మా కోసం పోరాడడానికి కోసం జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలని ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు, ముస్లిం మైనార్టీ సోదరుల సంఘాలు అందరూ కలిసి జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాలకు తొమ్మిది ఉండేది 7కి 6 ఉన్నాయి. 6 చోట్ల భారీ ఎత్తున నిరసన తెలియజేసినటువంటి అవసరం ఉంది. ఈ ఆస్తుల ద్వారా పేద ముస్లింలకు సహాయం పొందాలనుకుంటే ఆ చట్టాన్ని ఇంకా బలంగా తయారు చేసి అన్యాక్రాంతం కాకుండా ఏం చేస్తే బాగుండో చేసి అది చేస్తే ఇంకా ఎంతో అందంగా అందరూ ఆమోదించేవాళ్ళు. అలా కాకుండా ఈ చట్ట సవరణ కేవలం ఇప్పుడు దాకా ఎవరైతే ముస్లింలు ఆస్తుల్ని వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళ ఆక్రమణ కింద ఉన్నాయో ఇప్పుడు దాకా ఆక్రమణ కింద ఉన్నదానికి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ కింద ఆక్రమణ ఉన్నా, ఇన్ని సంవత్సరాల క్రితం నుండి వాళ్ళ ఆక్రమణ ఉన్నా కానీ స్వాధీనం చేసుకున్నప్పుడు ఇప్పుడు దాకా ఉంది. కానీ చట్ట సవరణ చేసిన తర్వాత 11 సంవత్సరాలకు మించి ఆక్రమణలో ఉంటే వక్ఫ్ బోర్డు వక్ఫ్ ఆస్తుల్ని స్వాధీనం చేసిన అవకాశం లేదు. ఇప్పుడు చట్టం ముస్లింలకు మరోసారి తాను అండగా ఉన్నానని మాజీ సీఎం జగన్ నిరూపించారని గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు.
మంగళదాస్ నగర్లోని ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో ముస్లింలకు అన్యాయం జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. స్థానిక ఎమ్మెల్యే నసీర్ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై తన వైఖరిని స్పష్టం చేయాలని నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. ఈయన ఇక్కడ అలాగే కూటమి ప్రభుత్వానికి అసలు మైనార్టీలు అవసరం లేదు. అందుకోసమే కదా ఎవరిని సంప్రదించకుండా చేయకుండా ఏదో దాంట్లో మళ్ళీ దీంట్లో ఆ రోజు వచ్చి స్టేజ్ మీద నుంచొని దీంట్లో నాన్ మైనారిటీస్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు సెక్యులర్ నాయకుడు ప్రతి ఒక్కళ్ళకి మంచి చేసే విధంగా అని చెప్తున్నారు. నేను అడుగుతుంది ఏంటంటే ఏ విధంగా అంటే నేను ఒక నార్మల్ కామన్ పీపుల్గా నేను అడుగుతున్నాను, ఏ విధంగా మాకు మంచిదో మీరు ఒకసారి చెప్తే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ చెప్తే బాగుంటుందని మేము అడుగుతున్నాం. లేకపోతే రండి, నేను ప్రశ్నించడానికి మీరు జవాబు చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. మీరు రండి, ఇద్దరం కలిసి కూర్చుందాం. నేను మీరు చెప్పే ఆన్సర్లు మీరు చెప్తున్నారు కదా, యాజ్ ఏ మైనారిటీగా, యాజ్ ఏ మీరు ఎమ్మెల్యేగా, నేను యాజ్ ఏ కామన్ పర్సన్గా నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. దాన్ని బట్టి ఉండండి, మీ స్టాండ్ అనేది కరెక్ట్గా ఉండండి, నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి. అంతేగాని డొంక తిరుగు మాటలు. ప్రజా ఆలోచన వేదిక సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అవయవ దేహదాన ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, డాక్టర్ సేవాకుమార్ తదితరులు పాల్గొన్నారు. అవయవదానంపై రూపొందించిన పాంప్లెట్ ను ఆవిష్కరించారు. అవయవదానం వల్ల ఓ వ్యక్తికి పునర్జన్మ కలిగించే అవకాశం ఉంటుందని డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. అవయవదానం పట్ల ప్రజల అవగాహన పెంచేందుకు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ నేపథ్యంలో మరింత అవగాహన పెంచాలనే ఉద్దేశంతో సదాశివరావు గారు వారి తల్లిదండ్రులు కీర్తిశేషులైన వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఈ కరపత్రాన్ని ప్రజా అవగాహన నిమిత్తం ప్రచురించడం జరిగింది. ఆ కరపత్రాన్ని ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ అవయవ దాతల సంఘం అధ్యక్షులు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు ఆర్థోపెడిక్ శాఖాధిపతి అయినటువంటి డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారు ఆవిష్కరిస్తారు. అట్లాగే స్ట్రెస్ వల్ల హార్ట్ పాడైపోతుంది. వీటి వల్ల ఈ ఆర్గన్స్ అన్నీ దెబ్బతిని చాలామంది ఐసీయూల్లో ఈ ఆర్గన్స్ కావాలి అని చాలామంది ఐసీయూలో మగ్గుతున్నారు. వారికి ఒక ఆన్సర్గా ఈ అవయవదానము ఇవాళ రోజున సైన్స్ డెవలప్ అయింది. హార్ట్ తీసి హార్ట్ పెడుతున్నాము. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోని 4 హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగాయి. అట్లా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా ఈజీ, ఎందుకంటే బతికున్న మనిషే ఇవ్వచ్చు. 2 కిడ్నీలు ఉంటాయి కాబట్టి ఒకటి ఇవ్వచ్చు. అట్లా లివర్లో కూడా కొంత పార్ట్ ఇవ్వచ్చు బతికున్నగానే. వీళ్ళనే మనకి లైవ్ డోనర్స్ అంటారు. డిసీజ్డ్ డోనర్స్ అంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళలో తీసే వాటిని డిసీజ్డ్ డోనర్ అంటాం, చనిపోయిన వాళ్ళు తీసేవి. సో ఈ విధంగా సపోజ్ చనిపోయిన వాళ్ళ కన్ను తీసి మనకి భారతదేశంలో ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ చాలా ఎక్కువ. సో ఆ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్కి ఈ చనిపోయిన వాళ్ళు కళ్ళు ఇస్తే నిజంగా అయితే వాళ్ళలో చాలామంది కూడా మళ్ళీ ఈ ప్రపంచాన్ని, మంచి రంగుల ప్రపంచాన్ని చక్కగా చూడగలుగుతారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని మున్సిపల్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన ఎస్జీటీ, భాషా పండిట్ ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ జరిగింది. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నిర్వహించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు 8 మంది హిందీ పండితులు హాజరయ్యారని డీసీఈబీ సెక్రటరీ ఏ తిరుమలేష్ తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక అర్హులకు పదోన్నతులు లభిస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులు జె రమేష్ కుమార్, ఉర్దూ డిఐ కాసిం పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి భాషా పండిట్స్ నుంచి మనకి స్కూల్ అసిస్టెంట్ హిందీ, తెలుగు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వెరిఫికేషను జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి హిందీకి సంబంధించి 8 మంది అభ్యర్థులు వచ్చి ఉన్నారు. ఆ 8 మంది యొక్క క్వాలిఫికేషన్స్, సర్టిఫికేట్స్ మొత్తం కూడా ఎస్ఆర్తో వెరిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి ప్రమోషన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే రేపు మనకి తెలుగుకు సంబంధించినటువంటి భాషా పండితుల యొక్క క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మళ్ళీ వెరిఫై చేసి వారికి కూడా ప్రమోషన్స్ రేపు ప్లాన్ చేయడం జరుగుతుందండి. వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి వస్తే ముస్లింలు తమ హక్కులను కోల్పోతారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గులాం రసూల్ మాట్లాడారు. వక్ఫ్ సవరణ విషయంలో టీడీపీ 2 నాలుకల ధోరణి అవలంబిస్తుందని మండిపడ్డారు.
కులమతాల మధ్య వైషమ్యాలు రగిలించేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా న్యాయపరంగా పోరాడటానికి కూడా అన్యాయంగా ఈరోజు ఒక నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం మద్దతుతో ఈరోజు ఈ బిల్లును పాస్ చేసి దేశంలో ఉన్నటువంటి మైనార్టీలను, రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలను అణగదొక్కే విధంగా, భూస్థాపితం చేసే విధంగా ఈరోజు ఒక ప్రణాళికతో ఈరోజు రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడుస్తూ, రాజ్యాంగాన్ని కూడా ఎక్కడా చరిత్రలో లేనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా ఈ వక్స్ సవరణ చట్టాన్ని, అమెండ్మెంట్ బిల్లుని కూడా పార్లమెంటులో పాస్ చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా దారుణమైనటువంటి విషయం కూడా. బ్రాడీపేట, కోబాల్పేట, లక్ష్మీపురం, ఎన్టీఆర్ స్టేడియం, ఏటీ అగ్రహారం, చుట్టుగుంట జంక్షన్ తదితర ప్రాంతాలలో కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ తొలుత ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్తో మాట్లాడగా వారు స్థానికంగా పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, వీధి కుక్కల సమస్యలపై తమ దృష్టికి తెచ్చారని, నగరంలోని 206 వార్డు సచివాలయాల కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండి స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం స్టేడియంలో వాకింగ్ ట్రాక్ మరమ్మతుల ఫైల్ని అక్కడే ఓకే చేసి త్వరగా పనులు ప్రారంభించాలని డీఈఈని ఆదేశించారు. త్రాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఫ్రిడ్జ్ మరమ్మతుకు గురవడం గమనించి ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బ్రాడీపేట వైపు పేకలవాగులో తీసిన సిల్ట్ తొలగించకపోవడం, స్థానికులు కూడా అక్కడే వ్యర్థాలు వేయడం గమనించి తక్షణం తొలగించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. కంకరగుంట ఆర్యూబీ వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి వేగంగా చేపట్టాలన్నారు. చుట్టుకుంట జంక్షన్లో పర్యటించి అవుట్ఫాల్ డ్రైన్ విస్తరణ చేపట్టడానికి పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు కవయిత్రి లంకా మాధవి కమిషనర్ను కలిసి కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని ప్రభుత్వం సంరక్షించాలని, స్వచ్ఛతా హీ సేవ గురించి వివరించారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని రామ్మోహన్ నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు బాగా పనిచేస్తున్నారని ఆమె కొనియాడారు. బోస్టన్ నుంచి వచ్చిన రామకృష్ణ తను రాసిన కవితను వినిపించారు. రామకృష్ణని లంకా మాధవి అభినందించారు. కార్యక్రమంలో వజీర్, లక్ష్మి, రత్న, సంధ్య పాల్గొన్నారు. విశ్వమాత దీవెనలతో విజేయత వెలుగొందాలి అంటుంది మాధవి సహజ కవయిత్రి గుంటూ. బ్రాడీపేటలోని ఆదిత్య కాంపిటీషన్స్ ఆధ్వర్యంలో డిఎస్సి పరీక్షా విధానంపై ఉచిత అవగాహన కార్యక్రమం ఈరోజు జరగనుంది. మాజేటి గురబయ్య కాలేజీ ఆడిటోరియంలో డిఎస్సి అభ్యర్థులకు ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని ఆదిత్య కాంపిటీషన్స్ డైరెక్టర్ కామిశెట్టి ప్రణయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు రానున్నారని అన్నారు. నిష్ఠాతులైన అధ్యాపకులచే డిఎస్సి అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. త్వరలో రాబోతున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ గురించి, పరీక్షా విధానంపై ఉచిత అవగాహన సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. ఈ అవగాహన సదస్సు మాజేటి గురవయ్య కాలేజీ ఆడిటోరియంలో రేపు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా ఎక్స్ఎమ్మెల్సీ శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు హాజరవుతున్నారు. అలానే ప్రతి సబ్జెక్టు చెప్పేటటువంటి అధ్యాపకులు, నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు కూడా ఆయా సబ్జెక్టులపైన అవగాహన కల్పిస్తారు. ఆదిత్య కాంపిటీషన్స్లో గతంలో జరిగినటువంటి నోటిఫికేషన్స్ అన్నిట్లలో కూడా మనం ఎక్కువ ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ రాబోయేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో కూడా ఆదిత్య కాంపిటీషన్స్ నుంచి ఎక్కువ సెలక్షన్స్ వచ్చేటటువంటి విధంగా గుంటూరు రామచంద్రపుర అగ్రహారంలో వేంచేసి ఉన్న
లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా వందలాది మంది భక్తులతో ద్వాదశ ప్రదక్షిణలు, పుష్పయాగం, ఏకాంత సేవ అత్యంత వైభవంగా నిర్వహించినట్లు అర్చక స్వామి నంద్యాల శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ రీడింగ్ రూమ్ ప్రాంగణంలో డాక్టర్ మురళీమోహన్ 52 సంవత్సరాల కళారంగ ప్రస్థానాన్ని పురస్కరించుకుని గుమ్మడి శ్రీమన్నారాయణ కళా సమితి, వైకే నాగేశ్వరరావు నాటక కళా పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న నాటకోత్సవాలలో మంగళవారం రాత్రి 2 నాటకాలు ప్రదర్శితమయ్యాయి. కార్యక్రమంలో కళా విపంచి అధ్యక్షులు బొప్పన నరసింహారావు, గుమ్మడి శ్రీమన్నారాయణ కళా సమితి కన్వీనర్ కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాద్, జి మల్లికార్జునరావు తదితరులు అతిథులు పాల్గొన్నారు. ఎంత చక్క పెసిరింది కదా బాబా, కక్కుర్తిని తాగలం కానీ కడుపుని తాగలమా అని అయినా ఇటు దాహత్యం కదా తాగుతాయా బాబా? ఏందో బాబా, విషయం తెలియగానే దేవేసినట్టు అయిపోయింది బాబా. ఇప్పుడు నీకొచ్చింది చెప్పిందిరా. ఏంటి బాబా అట్లా మాట్లాడతావు? నీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటినా? సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.